టెక్నికల్ సబ్జెక్ట్ అంటే క్రాప్ ఎట్లా చేయాలి పండించడం అనేటువంటిది ఒక అంశం. తర్వాత మార్కెటింగ్ అనేది ఒక అంశం. దీని మీద అంటే కేంద్ర ప్రభుత్వం మనము అంటే డిపార్ట్మెంట్ పరంగా అందరూ కూడా అంటే డిస్ట్రిక్ట్ యాంత్రాన్ని కూడా కలెక్టర్ సార్ కూడా మీటింగ్లు పెట్టి మేము ఇంత ప్రోత్సాహం చేస్తున్నందుకు మీ అందరూ కూడా అంటే మీకు సలహాలు ఇవ్వడానికి కానీ సూచనలు ఇవ్వడానికి మన దగ్గర ప్రదర్శన లేదు. కానీ మన దేశం బాగా అవుతుంది. పెట్రోల్ డీజిల్ మనం వెహికల్స్ నడపలేదు, కంపల్సరీ. ఆయిల్ మనం వంట చేసుకోలేదు, కంపల్సరీ ప్రొడక్ట్స్ ఇవి లేకుండా నడవాలి. కాబట్టి వీటిని దాదాపు సంవత్సరానికి 2 లక్షల కోట్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ తెప్పించుకుంటుంది. ఇక్కడ నుంచి మలేషియా, ఇండోనేషియా 2 లక్షల కోట్లు మన రైతులనే లేదు. అదే మన దగ్గర అనుకూలమైన భూములు లేవు, మన దగ్గర అనుకూలమైన వాతావరణం లేవంటే 100% ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వాతావరణాలు, అన్ని రకాల భూములు మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర పండించే రైతులు, కష్టపడే రైతులు కూడా ఉన్నారు అనే ఉద్దేశంతో 2020లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక టీవీని బిల్డప్ చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది. అన్ని రాష్ట్రాలకు పంపించి మీరు స్టడీ చేసేయండి, టీంకి చెప్పి మీరు స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి, ఈ పామాయిల్ ఎక్కడెక్కడ పండించారు అనే ఉద్దేశంలో పంపిస్తే వాళ్ళు మొత్తం దిగారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, వాళ్ళు మేము కూడా దిగాం, అందరూ దిగారు. సో అట్లా మన తెలంగాణ కూడా సుదీర్ఘంలో చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో అన్ని జిల్లాలు అంటే కాదు, తెలంగాణలో అన్ని జిల్లాలు అనుకోవాలంటే కాదు, 33 జిల్లాల్లో 31 జిల్లాలు అనుకోవాలి. రంగారెడ్డి మేడ్చల్ అని అనుకోవాలని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు, మేము సబ్సిడీ ఇస్తాము, మీరు ప్రోత్సహించండి రైతులకి. ఎందుకంటే ఇది డిమాండ్ ఉన్న పంట. మా దేశ జనానికి 140 కోట్లు, ఇప్పుడు 2 లక్షల కోట్లు అవుతుంది. రేపు రాబోయే 50 ఏళ్ళలో 200 కోట్లు కావచ్చు, 250 కోట్లు కావచ్చు. ఇది ప్రతిసారి లక్షల కోట్లు పెట్టాల్సి వస్తుంది. ప్రతి నిత్యం మీ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట ఈ రైతులకు ప్రోత్సహించండి ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది, 60-40 రేషియోలో ఇప్పుడు సెంట్రల్ స్టేట్లో 60% వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40%. ఈ 2 ప్రదేశంలో ఇప్పుడు పామాయిల్ అనేది 3 రకాల సబ్సిడీలతో రైతులకు రావడం జరుగుతుంది. 3 రకాలు ఏంటి? మొట్టమొదటి మొక్కల మీద, మొక్కలకి ఏ రకంగా సబ్సిడీ ఇస్తుంది, ఇందాక రైతు 20 రూపాయలు యాక్చువల్ కాస్ట్ తెలుసు 120 రూపాయలు, సబ్సిడీ లేకపోతే 120 రూపాయలు. ఎకరానికి మనం పెట్టినది 50, రాలేదు మనం అందుకే 9 రూపాయలు పెట్టేది. 50 చెట్లు ఒక ఎకరానికి 50 120 9,650 రూపాయలు. కానీ రైతు దగ్గర తెలంగాణ 10,000 అవుతుంది, ఆ 10,000 కట్టాల్సిన అవసరం లేదు, కేవలం 20 రూపాయలు మొక్క కడతాం. 20